అండి. వెల్కమ్ టు వన్నడా ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. అలాగే ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవాళ పోహా మిక్చర్ అయితే చేస్తున్నాను మీకోసం. చాలా హెల్తీగా చక్కగా ఆయిల్ కూడా కొద్దిగా తక్కువగా వేసుకుని చేసుకుందాము. మరి పోహా మిక్చర్ అంటే నూనెలో వేగించాలి కదా అంటారేమో, రోస్టెడ్ కూడా చేసుకోవచ్చు. ఎలాగో చూసేయండి. ప్యాన్లోకి కొద్దిగా 2 టీ స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత పల్లీలు వేసుకొని అలాగే జీడిపప్పును కూడా వేగించుకోవాలి. ఇలా రెండిటిని బాగా వేగించుకున్న తర్వాత ఇందులోకి పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. ఇలా పుట్నాల పప్పు కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని బాగా వేగించుకోవాలి. ఇలా అన్నీ వేగిన తర్వాత అటుకుల్ని బాగా శుభ్రంగా చెరుక్కోవాలి. అందులో ఏమన్నా ఉంటే కనుక తీసేసుకొని ఇవి 2 కప్స్ అయితే వేసుకున్నాను నేను. ఇక్కడ వచ్చేసి నేను 2 కప్స్ని అయితే తీసుకున్నాను అనమాట. మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో చేసుకోవచ్చు. చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. అప్పటికప్పుడు వెంటనే చేసి పెట్టేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. మరి ఈ అటుకులు అనేది మనకి కొద్దిగా క్రిప్సీగా అనేది వేగాలన్నమాట. సో ఇలా వేగిన తర్వాతే మనం ఇందులోకి సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేస్తూ వేసుకోవాలి. అలాగే ఇందులోకి పసుపుని అయితే యాడ్ చేసుకుంటున్నాను. చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది కదా. సో తర్వాత ఇందులోకి కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. బాగుంటుంది కదా. మరి కారం లేకపోతే ఎలా కుదురుతుంది. అవి కూడా వేసేసుకొని చక్కగా ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపే కొద్దీ మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. చూసారా, బయట కొన్న మిక్చర్ టైప్ లాగానే మనకి కలర్ఫుల్గా చక్కగా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎంత బాగుందంటే మీరు కూడా ట్రై చేసి కంపల్సరీగా ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ స్నాక్ రెసిపీ పిల్లలకి, స్కూల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు స్నాక్ బాక్స్లో కూడా పెడితే చాలా ఇష్టంగా తింటారండి. సేమ్ మనకి బయట కొన్న టేస్టే ఉంటుందన్నమాట. సో బయట కొనవలసిన పని లేకుండా సో నేను చూపించినట్టు మెథడ్గా చేస్తే మీకు కంపల్సరీగా టేస్ట్ అయితే ఆ విధంగానే ఉంటుందండి. సూపర్ ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. కంపల్సరీగా ఇలా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే పిల్లలకు కూడా నచ్చుతుందనమాట. సో మనం బయట కొనడం కన్నా ఇంట్లో చేసుకుంటే మన సాటిస్ఫాక్షనే వేరు కదా మరి. సో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.